హాయ్ ఎవ్రీవన్, ఇది వచ్చేసి ట్విల్ నెట్ క్లాత్ 15 ఇయర్స్ బేబీ గర్ల్ కోసం లాంగ్ ఫ్రాక్ కటింగ్ కోసం ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి ట్విల్ నెట్ క్లాత్. ఇది చూడండి ఎంత బాగుంటుందో. క్లాత్ వచ్చేసి స్మూత్గా ఉంటుంది, అలాగే షైనింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ క్లాత్ వచ్చేసి నేను 6 మీటర్స్ తీసుకున్నాను. చాలా స్మూత్గా ఉంది చూడండి. ఇది వచ్చేసి లైనింగ్ వచ్చేసి క్రేప్ వేస్తున్నాను. క్రేప్ లైనింగ్ వచ్చేసి 5 మీటర్స్ తీసుకున్నాను. లైనింగ్ ఎప్పుడు కూడా ఫ్రాక్ అయినా లెహెంగాకైనా మనం సాటిన్ కానీ ఇలా క్రేప్ కానీ వేసుకోవాలి. అది కూడా ఎక్కువ వేసుకోవాలి. లైనింగే కదా అని తక్కువ వేసామనుకోండి లుక్ మారిపోతుంది డ్రెస్ది. ఎక్కువ వేసుకుంటేనే మనకి చక్కగా నిలబడి ఉంటుంది డ్రెస్. చూడండి 360 డిగ్రీస్ కటింగ్ అంటే ఇలా ఉంటుంది. చూడండి మధ్యలో హోల్ అల్లే కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి మనకి వేస్ట్ పార్ట్ వస్తుంది అనమాట, వేస్ట్ భాగం వస్తుంది అనమాట. చుట్టూ వచ్చేసి ఇలా గ్యారేజ్ ఇలా చుట్టూ వస్తుంది. నాకు ప్లేస్ సరిపోలేదు చూపించడానికి. కటింగ్ అయితే ఇలా ఉంటుంది చూడండి, ఇలా వస్తుంది. లైనింగ్ కట్ చేసి మనకి అక్కడక్కడ అతుకులు పడతాయి చూడండి. రెండు వైపులా అతుకులు వేసిన తర్వాత ఒకసారి లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రెండు వైపులా స్ట్రైట్గా ఉంటుంది క్లాత్. చూడండి నేను పట్టుకుని చూపించాను కదా, అక్కడ స్ట్రైట్గా ఉంటుంది, మధ్యలో క్రాస్ వస్తుంది అనమాట. సెంటర్కి చివరికి మధ్యలో చూడండి, రెండు చివర్ల పట్టుకున్నానా, మధ్యలో స్ట్రైట్గా ఉంటుంది, ఈ మధ్యలో కూడా స్ట్రైట్గా ఉంటుంది, ఈ చివర స్ట్రైట్గా ఉంటుంది, ఈ మధ్యలో వచ్చేసి క్రాస్ వస్తుంది. చూడండి క్రాస్ మీకు తెలుస్తుంది కదా, లేదంటే పట్టుకొని లాగితే మనకు అర్థం అవుతుంది క్రాస్ ఉందనేసి. ఇక్కడ మనం కొంచెం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సాగుతుంది, క్రాస్ ఉంది కాబట్టి సాగుతుంది. ఇంకో వైపు కూడా అంటే సెంటర్కి ఇంకో వైపుకి మధ్యలో కూడా సాగుతుంది. ఈ రెండు వైపులా సాగి మనకి డ్రెస్కి పైకి కనిపిస్తూ ఉంటుంది. ఇది మళ్ళీ కట్ చేసుకోకపోతే అలా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ కట్ చేసుకున్నాం అనుకోండి, అది కనపడకుండా నీట్గా ఉంటుంది డ్రెస్ అనేది. ఇలా కరెక్ట్గా ఖర్చులన్నీ నీట్గా మడి చేసుకోవాలి, కరెక్ట్గా పట్టుకోవాలి, హెచ్చు తగ్గులు లేకుండా పట్టుకొని ఇలా విదిలించామనుకోండి మనకి ఎక్స్ట్రా అనేది కిందకి వస్తుంది, సాగుతుంది అనమాట. సాగింది చూపిస్తాను చూడండి. ఇగో చూడండి మధ్యలో మనకి సాగినట్టు కనిపిస్తుంది కదా, అదంతా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని టేప్తో మెజర్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసామనుకోండి మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది లెంత్. చూడండి ఆ చివర వేస్ట్ దగ్గర నుంచి 38 ఇంచెస్ చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసుకోవాలి. చూడండి సెంటర్లో క్రాస్ వస్తే అక్కడే ఎక్కువ వచ్చింది చూడండి గ్యాప్. ఇలా కట్ చేసుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కటింగ్ వీడియో ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, వెన్నెలా టైలరింగ్ ఛానల్లో. ఒకసారి చూసేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.